ఇంతకన్నా ఏం కావాలి? ఈ కథానికను రచించిన వారు శారదా అశోకవర్ధన్ గారు. ఈ కథానిక ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఒక చంకలో పిల్లాడినెత్తుకుని మరో చంకకు చేతి సంచిని తగిలించుకుని నడుస్తున్న వేణు ఒరేయ్ నరేష్ అని అరుస్తుంటే ఎవరబ్బా అని తిరిగి చూశాడు నరేష్. ఆశ్చర్యం ఆనందం ఒక్కసారిగా ముంచుకురాగా ఒరేయ్ నువ్వా అంటూ గబగబా నడిచాడు నరేష్. వాళ్ళ అరుపులు అందరూ వింటున్నారని గాని అందరూ అటే చూస్తున్నారని గాని అనుకోకుండా. ఒరేయ్ నువ్వు పెళ్లి చేసుకున్నావా? నరేష్ వేణుని అడిగిన మొదటి ప్రశ్న. వీడు మా సుపుత్రుడోయ్. నాన్న టింకు, అంకుల్కి నమస్కారం పెట్టు అన్నాడు చంకలోని పిల్లాన్ని చూపిస్తూ వేణు. వాడు నోట్లో వేలేసుకుని ఊ అంటూ తల అడ్డంగా తిప్పాడు. సర్లే, ఏది మీ ఆవిడ అన్నాడు నరేష్ ఆవిడ్ని చూడాలన్న ఆత్రాన్ని మాటల్లోనే ప్రదర్శిస్తూ. అతనంత క్యూరియాసిటీతో అడగడం చూసి వాళ్ళ ఆవిడ మొహం చిట్లించుకుంది. మా ఆవిడ ఇంటి దగ్గరుందిరా, పద మా ఇంటికి పోదాం అన్నాడు వేణు. మరోసారి వస్తాం అంది నరేష్ భార్య సుమతి విసుక్కుంటూ. కాదు, ఇప్పుడే వెళదాం అంటూ ఆమె సమాధానానికైనా ఎదురు చూడకుండా వెడుతున్న భర్తని చూస్తే ఒళ్ళు మండిందామెకి. కాదు, మరోసారి వెళదామని చెబుతుంటే. అసలు మనం ఏ పని మీద బయలుదేరామో మర్చిపోయారా అడిగిందామె. నరేష్ ఏదీ వినిపించుకోవడం లేదు. గబగబా నడిచి వెళ్ళి ఎలా ఉంటుందిరా మీ ఆవిడ అడిగాడు. సుమతికి ఒళ్ళు మండుకొచ్చింది. ఏమండి, కూరల సంచి బరువుగా ఉంది, ఇంకా మనం జనరల్ బజార్కి వెళ్ళాలి, మరోసారి వెళ్ళొచ్చు పదండి అంది. ఆహా, అలా కాదు, నువ్వు రిక్షాలో ఇవన్నీ వేసుకుని ఇంటికెళ్ళిపో, నేను వీడితో వెళ్ళొస్తాను అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వేణు వెంట నడిచి వెళ్ళిపోయాడు నరేష్. సుమతికి కోపం దుఃఖం ముంచుకొచ్చాయి. చేసేది లేక ఉస్సురంటూ రిక్షా ఎక్కింది సుమతి. వేణుకి అప్పటికి 19వ పిల్లని చూడ్డానికి వెళ్లడం, వేణు పెళ్లి చూపులంటే అందరికీ వేళాకోళమైపోయింది. చివరికి ఏ పిల్లని చూడ్డానికెళ్ళినా తిరిగొచ్చాక ఎలా ఉందిరా అమ్మాయి, నచ్చిందా అంటే చట్టి ముక్కు ఉందనో, పిల్లి కళ్ళున్నాయనో, లావుగా ఉందనో, మరీ సన్నగా ఉందనో, లేకపోతే నల్లగా ఉందనో ఏవో వంకలు చెప్పేవాడు. కాకపోతే 19 సార్లు వెళ్లిన చోటల్లా వాళ్లు పెట్టిన టిఫిన్లు కాఫీ పుచ్చుకొచ్చేవాడు. వీడికి జన్మలో పెళ్లి కాదు అనేవారు వాళ్ళ స్నేహబృందం. ఒరే, ఇంతమందిని చూసావు కదా, నీకొక్కరూ నచ్చలేదా? ఒక పని చెయ్యకూడదు, నీకు కావలసిన పిల్ల ఎలా ఉండాలో ఒక బొమ్మ గీసి చూపించు, పేపర్లో ప్రకటిద్దాం. ఆ ప్రకటనలకు వచ్చిన సమాధానాన్ని చూసి అప్పుడే పిల్లని చూడాలో నిశ్చయించుకోవచ్చు. ఏమంటావు అన్నాడు వేణు క్లాస్మేటు, క్లోజ్ ఫ్రెండు అయిన నరేష్. అది కాదుగాని, జోక్స్ ఎపార్ట్, అసలు నీకు కావలసిన పిల్ల ఎలా ఉండాలో చెప్పు, మేము రేపటి నుంచే అటువంటి అమ్మాయి కోసం అన్వేషణ ప్రారంభిస్తాం అన్నాడు శ్రీధర్. చాలా అందంగా ఉండాలి, ఆమెలో ఏ వంక వెతికినా కనిపించకూడదు అన్నాడు వేణు. తెల్లగా ఉండాలి, భానుప్రియలాంటి పెద్ద పెద్ద కళ్ళు, జయసుధలాంటి మొహము, జయప్రదలాంటి మూతి, సుహాసినిలా నవ్వడం, సుమలతలాంటి ఫిగరు, శ్రీదేవిలాంటి ముక్కు. ఇంకా ఏదో చెప్పబోతున్న వినోద్ మాటలకు అడ్డొచ్చి, ఒరేయ్ ఆపరా, అయితే వాడికి జన్మలో పెళ్లి కాదు, అనవసరంగా పిల్లల్ని చూడొద్దను. మేము ఆ ప్రయత్నం మానుకుంటాం అన్నారు మిత్రులు. వేణు నిట్టూర్చాడు. జాలిగా చూశాడు ఫ్రెండ్స్ వంక. అంతేనంటారా అన్నట్టు. కాకపోతే ఏమిట్రా, పులిహోరలాగా పుల్లగా, బిర్యానీలాగా ఘాటుగా, సాంబార్ అన్నంలాగా కమ్మగా అన్నీ కలిసినట్టుండే డిష్ తయారు చేసి తెమ్మంటే ఏం చేస్తాడా వంటవాడు? నిన్ను చూసి పిచ్చివాడు అనుకుని నవ్వుకుంటాడు. అట్లాంటిదేదీ లేదు పొమ్మంటాడు. అమ్మాయి చూడగానే కళగా లక్షణంగా ఉండాలని కోరుకుంటే అర్థం ఉంది, కానీ ఇదేం అభిరుచిరా? పైగా నా దృష్టిలో ఈ రూపాల కన్నా గుణానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే బావుంటుంది. అమ్మాయి చదువు, సంస్కారం ఇలాంటివి ముందు చూసి ఆ తర్వాత మనకు అనుకూలవతి అవునా కాదా అని చూసి ఆ తర్వాత అందచందాల గురించి ఆలోచిస్తే బావుంటుంది. అంతేకాని నువ్వు చెప్పిన ఆ హీరోయిన్ల మిక్సరు, సూపర్ హీరోయిన్ లాంటి అమ్మాయి రూపం చూసి తృప్తి పడిపోతావా? అయితే సినీ నిర్మాతలు అందమైన అమ్మాయిలు కావాలను మా రాబోయే చిత్రంలో నటించడానికి అని ప్రకటించినట్టు అందమైన అమ్మాయి కావాలను నేను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి
నీకు కావలసిన పిల్ల ఎలా ఉండాలో రాసి ప్రకటించు అన్నాడు అందరిలోకి కాస్త పెద్ద తరహాగా ప్రవర్తించే ప్రకాశ్. వేణు మొహం కోపంతో జేవరించింది. ఒరేయ్, చదువు లేకపోయినా పర్వాలేదు, నాకు కాబోయే భార్య సంపాదించి నన్ను పోషించక్కర్లేదు. సంస్కారం నేను చేసుకున్నాక నేనే నేర్పించుకోగలను. అంతేగాని ఒక కురూపిని కట్టుకుని రోజంతా ఆమె మొహం చూసి భరించలేనురా. డెఫినెట్గా నాకు అందమైన భార్యే కావాలి అన్నాడు ఖచ్చితంగా సీరియస్గా. అతడి వింత ఆలోచనలకి ఆశ్చర్యపోయినా మనకెందుకులే అని ఊరుకున్నారంతా. వరుసగా 4 క్యాలెండర్లు మారాయి. బియ్యి పూర్తయిపోవడం వల్ల తలొకరు తలొక ఊరు వెళ్ళిపోయారు ఉద్యోగరీత్యా. చాలా మందికి పెళ్లిళ్ళైపోయాయి. కొందరికి పిల్లలు కూడా పుట్టేశారు. వేణుకి మాత్రం అతనికి నచ్చిన పిల్ల దొరకలేదు సరికదా, అసలు సంబంధాలే రావడం మానేశాయి. అతడా? అతడికో తమాషా, ప్రతి పిల్లని చూడ్డం, నచ్చలేదని చెప్పడం అన్న వార్త బాగా ప్రచారమైపోయింది. వేణుకి దిగులు పట్టుకుంది, తనకింక పెళ్లి కాదేమోనని. తల్లో తెల్ల వెంట్రుకలు రావడం మొదలుపెట్టాయి. ముదిరిన బ్రహ్మచారికి ఆనవాలుగా నిలిచాయి. క్రమేణా అందరూ మర్చిపోయారు వేణు పెళ్లి గురించి. మాట్లాడడం మానేశారు కూడా. 1-2 నిజంగా చాలా అందమైన పిల్లల సంబంధాలే వచ్చాయని వాళ్ళు వీడిని చూసి అసహ్యంగా ఉన్నాడు, మాకొద్దు అంటూ వెళ్ళిపోయారని రాశాడు. ఆ తర్వాత వినోద్కి కూడా ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అవడం వల్ల మరి ఉత్తరాలు రాయలేదు. వేణు సంగతులేమీ తెలియలేదు నరేష్కి. ఇంట్లో కాలు పెడుతూనే, మోహిని, మోహిని, 2 కప్పులు కాఫీ పట్టుకురా, నా క్లాస్మేటు క్లోజ్ ఫ్రెండ్ నరేష్ వచ్చాడు అంటూ కూర్చోరా అని కుర్చీ చూపించాడు టింకుని చంకలోంచి దింపుతూ. అంటూ లోపల నుంచి వచ్చిన సమాధానానికి తిరిగి చూశాడు నరేష్. ఆమె కనిపించలేదు. నరేష్ ఆత్రత పట్టలేకపోతున్నాడు. ఓ 5 నిమిషాలయ్యాక ఆమె ట్రేలో 2 కాఫీ కప్పులతో ప్రత్యక్షమైంది. నమస్కారమండి అంటూ లేచాడు నరేష్. బాగానే ఉందనిపించింది ఆమెను చూడగానే. అది మా పని మనిషిరా అన్నాడు మెల్లగా వేణు. ఉండు, ఆమెను పిలుచుకొస్తా అని లోపలికెళ్ళాడు. నరేష్కి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. పని మనిషే ఇంత బాగుందే, ఆవిడెంత బాగుండాలి, వీడి టేస్ట్ గొప్పదే, మొత్తానికి అనుకున్నది సాధించాడు అనుకుంటూ కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెడుతుండగా ఆమె వచ్చింది వేణు వెనకాలే నడుస్తూ. నరేష్ గుండె ఆగిపోయినట్టయింది. నాలిక పిడచకట్టుకుపోయి గొంతు తడారిపోయినట్టయింది. తన కళ్ళను తానే నమ్మలేక కళ్ళు మరింత పెద్దవి చేసి చూశాడు. తారు నలుపు రంగు, పళ్ళు ఎత్తు, చీపి కళ్ళు. నమస్కారం అన్నాడు ఎలాగో తేరుకుని. ఆమె నిర్లక్ష్యంగా నమస్కారం పెట్టింది. నరేష్ మనసు చివుక్కుమంది. కాసేపు కూర్చుని లేచాడు. వెళ్ళొస్తాన్రా అని. వేణు కళ్ళలోని నీటిపొర చూసి ఆశ్చర్యంగా, ఏమిటిది, ఎందుకు అన్నాడు ఆప్యాయంగా భుజం నిమురుతూ. నిన్ను భోజనానికి కూడా పిలవలేని అసమర్థుణ్ణి, 1,00,000 రూపాయలకి ఆమెకు అమ్ముడుపోయిన బానిసని కళ్ళు తుడుచుకున్నాడు వేణు. నరేష్కి జాలేసింది. విధి బలీయం అన్నాడు. కాదు, ఇది నా మూర్ఖత్వం. ఎవరెన్ని చెప్పినా అర్థం లేని ఊహలతో చేతికందిన అవకాశాలన్నిటినీ కాదని కాలదన్నుకున్నాను. జీవితంతో కొంత రాజీ పడ్డం అవసరమని, కొంత త్యాగం, కొంత నేర్పు, కొంత ఓర్పు అవసరమని గ్రహించలేకపోయాను. నాకింక పెళ్లి కాదన్న దిగులుతో అమ్మ మంచం పడితే ఏదో ఒక పిల్లని చూసి కట్టెయ్యాలన్న నాన్నగారి పట్టుదలకి మోహినికి వరుడు దొరక్క వాళ్లు విచారిస్తున్న సమయం కలిసొచ్చింది. దానికి తోడు 1,00,000 రూపాయల కట్నం అందరి కళ్ళు మూసేసింది. చావు బతుకుల్లో ఉన్న అమ్మచేత అక్షింతలు వేయించుకుని ఓ ఇంటివాడయ్యానన్న తృప్తితో ఆమె మరణించడానికి తోడ్పడ్డాను. కట్టుకున్న దానికి ఎప్పుడూ అన్యాయం చెయ్యను, కట్టుకున్న దానికి ఎప్పుడూ కష్టం రానియను అని అమ్మకిచ్చిన మాట నిలుపుకుంటూ కాలం గడుపుతున్నాను. దుఃఖంతో మాట్లాడలేకపోయాడు. పోనీ ఈమె గుణవంతురాలేనా? చూసావుగా, డబ్బుతో వచ్చానని చచ్చేంత గర్వం, గడ్డిపోచ కన్నా హీనంగా తీసి పారేస్తుంది నన్ను. ఏమన్నా అంటే నిన్ను 1,00,000 రూపాయలతో కొనుక్కున్నాను, జాగ్రత్త అని మాటలతో హింసిస్తుంది. ఒరేయ్, గొంతెమ్మ కోరికలకి పోయి అర్థం లేని పిచ్చి కోరికలతో అమూల్యమైన జీవితపు విలువలు తెలుసుకోలేక ఆనాడలా ప్రవర్తించాను. అందం, ఐశ్వర్యం అన్నీ తాత్కాలికమైనవే. వయసుతో పాటు అందం కూడా వడిలిపోతుంది. ఆ తాత్కాలికమైన దానికోసం శాశ్వతమైన అనురాగం, ఆప్యాయత, సంస్కారం అనేవాటికి దూరమైపోయాను.
జీవితాన్ని గురించి సరైన అవగాహన లేక నా బతుకు నేనే చేతులారా సర్వనాశనం చేసుకున్నాను. కారుంది, అదుగో చూడు. అది ఆమెతో వెళ్ళినప్పుడే వాడాలి. డబ్బుంది, పైసా ముట్టుకోవడానికి వీల్లేదు. చచ్చేంత అసహ్యం, కోపం ముంచుకొస్తుంది. ఏమీ చేయడానికి వీల్లేదు. అమ్మ మాట నన్ను కట్టేస్తుంది. ఏం చెయ్యను చెప్పు? కళ్ళ నిండా నీళ్లు నింపుకున్న వేణుని భుజం తట్టి ఊరుకోబెట్టడం తప్ప ఏం చెయ్యాలో తెలియలేదు నరేష్కి. ఆ రాత్రి అలకపాన్పు వేసిన సుమతికి జరిగిందంతా చెబితే ఆమె నోరు తెరిచి, అలాగా, క్షమించండి, నేను అపార్థం చేసుకున్నాను మిమ్మల్ని అని అతని గుండెల మీద తలపెట్టి పడుకుని పశ్చాత్తాపంతో చెప్పింది. అలా చెప్తున్న ఆమెకేసి ఇంతకన్నా ఏం కావాలనుకుంటూ ఆమె ఆప్యాయతకి పరవశించిపోతూ టేబుల్ లైట్ బటన్ నొక్కి దీపాన్నార్పేశాడు నరేష్. సీకట్లో చూడాలి నీ కళ్ళ తళతళలు అనే ఎంకి పాటను తలుచుకుని మరింత పులకరించిపోయాడు. కథానిక సమాప్తం.